ఈ రోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే పోకో M2 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అయితే చూసేద్దాం. ఇకపోతే దీన్ని టీయర్ డౌన్ కావాలా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక 5000 లైక్స్ క్రాస్ అయినాయి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి టీయర్ డౌన్ కూడా మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్, నేను రిసీవ్ చేసుకున్నటువంటి ప్యాకెట్ అయితే నేనైతే మొన్న ఫస్ట్ సెల్లోనే ఆర్డర్ చేశాను. బట్ ఈసారి ఫ్లిప్కార్ట్ కొంచెం డిలే చేసింది. ఎనీవే లేట్ అయినా కానీ ఖచ్చితంగా మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ ఉంటుంది. సో బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. మళ్ళీ తిరిగి వీళ్ళు మనకు మరొక ర్యాపర్ని కూడా అంటే ర్యాప్ చేసి మరి పంపించారు. సో దీన్ని మీరు పక్కకు పెట్టేశారు అన్నట్లయితే, సో ఫైనలీ హియర్ ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద షో పోకో M2. అలాగే ఇక్కడ మీరు కింద చూసారు అన్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళ స్లోగన్ ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే పోకో M2 Pro, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా సేమ్. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. సో ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక పోకో M2 Pro, అలాగే దీనికి సంబంధించినటువంటి వేరియంట్, అలాగే బాక్స్ లోపల ఉండేటువంటి కంటెంట్స్ తో పాటుగా సో దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా 15,000 రూపాయలు ఉంది, బట్ ఇది వచ్చేటప్పటికే కేవలం వీళ్ళు 12,500 రూపాయలకు మాత్రమే మనకి లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే మనకి 11,000 రూపాయలకు లాంచ్ చేశారు. రెండు కూడా మంచి ప్రైసింగ్లో మన ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. రెడ్మీ 9 ప్రైమ్ ఏదైతే ఉందో చిన్న మోడిఫికేషన్, ఇంకా చెప్పాలంటే బ్యాక్ సైడ్ డిజైన్ మార్పు అండ్ అట్ ది సేమ్ టైం బేస్ వేరియంట్ని 6GBని తెస్తూ మనకి ఇది ఒక మోడల్ కింద పోకో M2 అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక పోకో M2, అలాగే దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి కలర్ వేరియంట్, అలాగే IM నెంబర్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మేడ్ ఇన్ ఇండియా లోగోతో పాటుగా మనకి దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్, అలాగే BIS సర్టిఫికేషన్ కూడా మనం ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దామా? సో ఇక్కడ ఉండేటువంటి సీల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే నేను ట్యాంపోజ్ చేస్తున్నాను. ఇక బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే అల్టిమేట్గా పోకో వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండింగ్ కలర్, సో ఎల్లో కలర్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఒక చిన్న కాటన్ బాక్స్ లాగా. సో మోస్ట్లీ దీంట్లో వచ్చేటప్పటికే మనకి యూజర్ మాన్యువల్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. అఫ్కోర్స్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి సిలికాన్ కేస్ని ప్రొవైడ్ చేయలేదు, TPU కేస్ లాంటిది, ఎందుకంటే ఇవి బడ్జెట్ సెగ్మెంట్లో తెస్తూ ఉంటారు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక దీన్ని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక ద కింగ్ ఆఫ్ ద షో మనకి మొబైల్ ఉంది. సో నేను ఈసారి ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో స్కై బ్లూ కలర్. అండ్ దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ఉండేటువంటి కంటెంట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇక్కడ బాక్స్ లో మనకి ఒక USB Type A నుంచి Type C కి సంబంధించినటువంటి ఒక కేబుల్ ని మనకు వీళ్ళు ఎక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక చార్జర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ మనకి మొబైల్ ఏదైతే ఉందో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 5 వోల్ట్స్ 2 amps అంటే 10 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మాత్రమే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 100 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ దాకా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో మీరు అడిషనల్గా ఫాస్ట్ ఛార్జర్ 18 వాట్స్ మీకు అరౌండ్ 500 రూపీస్లో మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, లేదా ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఫోన్ వచ్చేటప్పటికి మనకి 18 వాట్స్ దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఛార్జర్ అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ని చూద్దాం. సో నేను ఇక్కడ ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో స్కై బ్లూ కలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే ఒక చిన్న ర్యాప్లో ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే డ్యూయల్ టోన్ డిజైన్ ఏదైతే ఉందో మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఔరా డిజైన్ లాగా మన ముందుకు రావడం అయితే జరిగింది. ఇక రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అలాంగ్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే IMEI నెంబర్, అలాగే సీరియల్ నెంబర్ స్టాపర్ని వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ అయితే బ్యూటిఫుల్ డిజైన్ తోటి మన ముందుకు రావడం జరిగింది. సేమ్ మనకి రెడ్మీ 9 ప్రైమ్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంది. సో రెడ్మీ 9 ప్రైమ్ ఏదైతే ఉందో ఫుల్ బాడీ అంతా కూడా మనకి డిజైన్ రావడం జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ద మ్యాసివ్ స్క్రీన్ 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 400 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతో అఫ్ కోర్స్ ఇందులో TUV రీహైలైట్ సర్టిఫికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ని ప్రొవైడ్ చేశారు. సో వాటర్ డ్రాప్ నాచ్ కూడా చాలా లిటిల్గా ఉందని చెప్పుకోవచ్చు. పైన వీళ్ళు ఒక స్క్రీన్ గార్డ్ని అయితే అప్లై చేశారు, టెంపర్డ్ గ్లాస్ అయితే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే మనం ఫిజికల్గా చూసేద్దాం. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు మనకి ఆన్ ఆఫ్ బటన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక
USB Type-C కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్, అలాగే మనకి స్టీరియోఫోనిక్ స్పీకర్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారో అన్నట్లయితే కనుక మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి టూల్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్తో పాటు IR బ్లాస్టర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఇక్కడ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కింద, అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది మనకి మ్యాక్రో లెన్స్ కింద, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి పోర్ట్రేట్ సెన్సార్ కింద మన ముందు తీసుకొస్తే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ యొక్క స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ తో పాటు మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ అంతా కూడా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఇక సైడ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్. ఇక ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్ట్ చేశారు అన్నారు, కానీ ఏ వర్షన్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 3 లేదా 3+ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే మనం ఒకసారి బూట్ చేద్దామా. సో ఇందులో మనకి ఇమీడియట్ హీలియోకి సంబంధించినటువంటి G80 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.0 GHz. ఇందులో మాలిక్ సంబంధించినటువంటి G52 GPU విచ్ కమ్స్ విత్ 950 MHz క్లాక్ స్పీడ్ గా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో కేవలం మనకు 2 వేరియంట్స్ ఉంటాయి, 664 అలాగే 6/128. 6.53 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మనకు రావడం అయితే జరుగుతుంది. 400 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ తోటి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి వీళ్ళు ప్రొడక్ట్ చేయడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 13+8+5+2 అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 8 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ వచ్చేటప్పటికి టోటల్లీ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక ఇందులో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు మనకి రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది బ్లాక్, గ్రీన్ అండ్ అట్ ద సేమ్ టైం బ్లూ కలర్స్ లో అవైలబుల్ ఉంది. ఫోన్ అయితే నాకు బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కి సంబంధించి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా బ్లాట్వేర్ ఇచ్చారా ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ బ్లాట్వేర్ అయితే ఉంది. సో ఇక్కడ నేను బబుల్స్ అనేటువంటి గేమ్ ఏదైతే ఉందో దీన్ని అన్ఇన్స్టాల్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్టు అన్ఇన్స్టాల్ చేయమంటామని అడుగుతుంది. ఎస్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా అది మన మొబైల్ ఫోన్లో నుంచి అన్ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ వీటిని అయితే మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక మనకి ఇది పోకో లాంచర్ 2.0 వర్షన్తో మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. MIU ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి OS మరొక 2 అప్డేట్స్ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక బ్యాక్లోకి వెళ్ళి సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు మనకి మొన్న ఆగస్టుకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ను మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది 128 GBలో మనకి 109 GB ఏదైతే ఉందో అవైలబుల్ ఉంది. అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైతే ఉందో సుమారుగా 3.5 GB దాకా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే యాప్స్కి కన్జంప్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ ఇందులో ఉన్నటువంటి మెమరీ కార్డ్ సాయంతో మీరు అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక వైఫై విషయానికి వచ్చారు అన్నట్లయితే వైఫైలో కూడా మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాసుగడ్డం 5 GHz అలాగే మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో ఇది 2.4 GHz. ఇక దీంట్లో మనకి ఆడియో అండ్ వీడియో క్వాలిటీని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో బిఫోర్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫుల్ HD స్క్రీనే. సో అఫ్ కోర్స్ మనకి ఇందులో వైడ్ వన్ లెవెల్ సపోర్ట్నే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెక్యూరిటీ లెవెల్ వచ్చేటప్పటికే వైడ్ వన్ L1. సో ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో కలర్ సాచురేషన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు, డీటెయిల్డ్గా పంచీగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో మనకి ఫుల్ HD తీసుకొని రావడం మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు HD రెడీ కాకుండా ఫుల్ HD 1080p మీద మనకు ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కూడా మీరు ఫుల్ HDలో మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి అన్ని సెన్సార్స్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాగ్నెటోమెటిక్ సెన్సార్స్ కానీ లేదా మనకి యాక్సిలరోమీటర్ సెన్సార్ కానీ జైరోస్కోపిక్ సెన్సార్స్ కానీ లైట్ ఎమిటింగ్ సెన్సార్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫింగర్ ప్రింట్ అన్లాక్ యాక్సెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో నేను వెనకైతే ప్రెస్ చేశాను, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి అన్లాక్ అవుతుంది. అఫ్ కోర్స్ ఫిజికల్ అంతా కూడా మనకి పర్ఫెక్ట్లీ ఓకే. ఇక ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా నేను ఒకసారి అయితే అన్లాక్ చేస్తున్నాను. సో ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా
పర్వాలేదు స్పీడ్గానే మనకు అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. దీంట్లో ఒకసారి మనం కెమెరాకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే మనకు 1x జూమ్ అలాగే దీంట్లో 2x జూమ్లో కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ని అయితే తీసుకోవచ్చు. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్స్ అలాగే ప్రో మోడ్లో కూడా మనం ఫోటోగ్రాఫ్స్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ వీడియోతో పాటుగా వీడియో రికార్డింగ్ అలాగే షార్ట్ వీడియో అలాగే స్లో మోషన్ వీడియోస్ని కూడా మనం అయితే ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వీడియోకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు 1080pలో 30 fpsలో వీడియోని రికార్డ్ చేయొచ్చు. అలాగే 720pలో కూడా వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మ్యాక్రో ద్వారా కూడా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్లో కూడా మీరు 1080p అలాగే 720p రెండింటిలో కూడా మీరు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ షార్ట్ వీడియోస్ లైక్ టిక్టాక్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, అలాగే రేర్ వచ్చేటప్పటికి మీరు స్లో మోషన్లో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని చూసేద్దామా. సో ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. అలాగే ఇది వచ్చేటప్పటికే నేను 2x జూమ్తో, అలాగే ఇక్కడ మీరు చూసారంటే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో నేను క్యాప్చర్ చేశాను. ఇది హెచ్డిఆర్ ఆన్ చేసి, అలాగే ఇది హెచ్డిఆర్ అండ్ ఏఐ ఆన్ చేసి, ఇది ప్రో కలర్ మోడ్లో నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడ కలర్స్ కొంచెం పంచిగా రావడం అయితే జరుగుతుంది. ఇక ఇది వచ్చేటప్పటికే నేను రేర్ పోర్ట్రేట్ షాట్లో కూడా బుకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో బాగానే ఇచ్చారు. కాకపోతే నాకు పోర్ట్రేట్లో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది అనిపిస్తుంది. ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్లో కూడా ఎక్స్పోజర్ మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం ఎక్కువ అవుతుంది. సో రేర్లో అయితే కొన్ని దగ్గర అయితే పర్వాలేదు, బాగానే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రంట్ నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. సో ప్రైమరీ కెమెరా అండ్ ఇది వచ్చేటప్పటికి 720p 30 fpsలో వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. దీంట్లో అయితే 60 fps వీడియో రికార్డింగ్ ఉండదు. అఫ్కోర్స్ 4K కూడా ఇది సపోర్ట్ చేయదు. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. 1080p అది కూడా 30 fps. దీంట్లో కూడా మనకి 60 fps అయితే రాదు. స్టెబిలైజేషన్ అలాగే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. 1080p 30 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇందులో 720p 30 fpsలో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి 4K క్యాపబిలిటీ అయితే లేదు. మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో 720p 30 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. కాకపోతే ఫ్రంట్ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా పోకో M2 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇకపోతే దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అలాగే టే డౌన్ గుర్తుంది కదా 5000 లైక్స్. సో కంప్లీట్ చేసేసండి. టే డౌన్ కూడా మన ఛానల్లో అతి త్వరలో తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.